కొంతమంది ఏ తప్పు చేయకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే ఎదుటి వాళ్ళ నుంచి దూషణ, చిత్కారాలు ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆయుర్వేదంలో ఇలాంటి వాళ్ళని అష్టనిందిత వ్యక్తులు అంటారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అండర్ వెయిట్, బరువు తక్కువగా ఉండటం. మీరు కాస్త ఒళ్ళు చేయాలన్నా, మీకు బుగ్గలు రావాలన్నా, మీరు మరొక మాటలో చెప్పాలంటే ముద్దుగా, బొద్దుగా కనిపించాలన్నా ఏం చేయాలి? దీనికి సంబంధించి అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది. కాస్త బరువు పెరగాలంటే ఏం చేయాలి? దీనికి కొన్ని మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం, ఇంటి వైద్యాలు. మామూలు కొంతమంది అనుకుంటారు, బరువు పెరగటం ఏముంది, రోజుకి 2 ఇడ్లీలు తినే చోట 5-6 ఇడ్లీలు తింటే బరువు పెరిగిపోతాం కదా అని. కాదు, మెటబాలిజాన్ని పెంచాలి. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది కొన్ని అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఎమాసియేషన్ అంటే అండర్ వెయిట్ తోటి బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకు టైఫాయిడ్ లాంటి వ్యాధులు. అప్పుడు బరువు తగ్గుతారు. అయితే కొంతమంది మాత్రం ఆ కోలుకున్న తర్వాత వెయిట్ గెయిన్ అవ్వరు. దీనికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మెయిన్గా మెటబాలిజంలో మార్పులు రావటం. ఇక కొంతమంది ఉంటారు, ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రత్యేకమైన కారణాలు ఉండవు, అందరితో పాటు తింటూనే ఉంటారు, అయినా కానీ బరువు పెరగరు. ఇలాగ ఎక్స్ట్రీమ్స్ 2 కండిషన్స్లోనూ ఇబ్బంది పడుతూ ఉంటారు బాధితులు. అయితే దీంతో ఇబ్బంది ఏంటంటే, ఇది ఇలాగే వదిలేస్తే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి దెబ్బతిని ముందు అనేక సమస్యలకి గురయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి వెయిట్ గెయిన్ అవటం అనేది చాలా ముఖ్యం. మరి దీనికి సంబంధించి ఆయుర్వేద గృహ వైద్యాన్ని తెలుసుకుందాం. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇవి స్టీరాయిడ్స్ కాదు. అంటే ఎనబాలిక్ స్టీరాయిడ్ లాగా ఇతరత్ర ప్రమాదాలు కలిగించేటువంటి అవకాశం ఉండదు. మరొక మాటలో చెప్పాలంటే, ఇవన్నీ కూడా చక్కటి ఆహార ఔషధాలు, అంటే ఆహారాలు లాంటివి. వీటిని కాస్త పొటెంటైజ్ చేసి మనం ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకుని వాడుకుంటే చక్కటి వెయిట్ గెయిన్ అవుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు కనిపిస్తారు. మొదట ఆహార వైద్యం. మీకు కావాల్సినవి మినప్పిండి. మినువులు గురువు కాబట్టి శరీరాన్ని లావెక్కేలా చేస్తాయి. అందుకే మనం మినప సున్నుండలు ఇలాంటివన్నీ తింటూ ఉంటాం. ఇక తర్వాత యాలకులు రుచి కోసం, అలాగే జీడిపప్పు, ఇంకా బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే తాటి కలకండ. ఆరోగ్యరీత్యా ఈ తీపి పదార్థం మంచిది. ఇంకా నెయ్యి. ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకోండి. 30 గ్రాముల మినప్పిండికి ఒక 5 గ్రాముల యాలకుల పొడి కలపండి, ఉంచుకోండి. ఇదొక పార్ట్. అలాగే ఒక 10 నుంచి 12 గ్రాముల చొప్పున జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కలిపి మిక్సీలో వేసి పొడి చేసుకోండి. ఇదొక పార్ట్. ఈ రకంగా వారానికి ఒకసారి చేసి పెట్టుకొని మొదట తగిన నీళ్లు తీసుకోండి. 5 గ్రాముల యాలకుల పొడి కలిపి ఈ మినప్పిండి, 5 గ్రాముల జీడిపప్పు వగైరాలు కలిపినటువంటి పొడి, వీటిని కలిపి ఉండలు చేసుకోండి. అంటే ఆ లోపల గడ్డలుగా కాకుండా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఒక పాత్రలో 50 నుంచి 75 మిల్లీలీటర్ల నీళ్లు పోయండి. 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ తాటి కలకండ దీన్ని కలిపి కరిగించండి. చివరిలో ఒక 5 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ నెయ్యిగా వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం కలిపి పెట్టుకున్నారే, దానికి వేసి బాగా చిక్కబడే వరకు దీన్ని బాయిల్ చేసి అప్పుడు ఒక 100 మిల్లీలీటర్ల పాలు కలపండి. ఫైనల్గా దించి ఉంచుకొని దీన్ని రోజు కూడా ఉదయం ఆహారం తర్వాత తీసుకుంటూ ఉండండి. ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకోగలిగితే మంచిది. ఇలాంటిదే ఒక మంచి ఈజీగా తయారు చేసుకోగలిగేటువంటి అద్భుతమైన ఇంటి వైద్యం. పేర్లేని వ్యాధికి పెన్నీరు గడ్డ అంటారు. అంటే ఈ అశ్వగంధ పొడి, నెయ్యి, అలాగే పాలు అన్నీ కూడా శరీరాన్ని లావెక్కేలా చేసేటటువంటి చక్కటి ఇంటి వైద్యాలు. రోజు కూడా 2 పూట్ల, పూటకి ఒక 2 గ్రాముల అశ్వగంధ పొడిని 5 గ్రాముల నెయ్యికి కలపండి. దీన్ని లోపలికి చప్పరిచేయండి. ఆ తర్వాత ఫైనల్గా 100 మిల్లీలీటర్ పాలు తాగుతూ ఉండండి. లేదు పాలకు కూడా దీన్ని కలిపి తాగొచ్చు. ఇంకొక వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది బార్లీ గింజలు, అలాగే తెల్ల జొన్నలు, పటికి బెల్లం, ఇంకా పాలు. ఇలా సిద్ధం చేసుకోవాలి. మామూలుగా ఈ జోవర్కి రోటీ అని సన్నబడాలనుకునే వాళ్ళు తింటూ ఉంటారు, కానీ నిజానికి జొన్నలలో క్యాలరీస్ ఎక్కువ. కాబట్టి వ్యవసాయదారులు ఈ జొన్న అన్నం తిని అంత ఎర్రటి ఎండలో పని చేయగలుగుతారు. అంటే శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. 1/4 కిలో బార్లీ గింజలు, 1/4 కిలో తెల్ల జొన్నలు కలిపి ఒక రాత్రి నీళ్ళలో కలిపి నానబెట్టి ఉదయం ఎండించి ఇప్పుడు కొంచెం నేతితో వేయించి దంచి మెత్తగా పొడి చేసుకొని సిద్ధం చేసుకోండి.
దీనికి సమానంగా పటిక బెల్లం పొడి కూడా కలిపి ఉంచుకోండి. రోజు ఒకసారి ఆహారానికి 2 గంటల ముందు ఒక 5 గ్రాములు దీన్ని అలా నోట్లో వేసుకొని చప్పరించి 100 మిల్లీలీటర్ల పాలు తాగుతూ ఉండండి. దీంతో అమోఘమైనటువంటి స్ట్రెంత్ మీకు వస్తుంది, లావు అవుతారు కూడా. ఇంకొక వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది అతి మధురం. దీన్ని ఈ ఎస్టిమధు అంటారు. అలాగే సుగంధి పాల వేళ్ళు, పిప్పళ్ళు, అలాగే ఉసిరికాయ పెచ్చుల చూర్ణం, ఇంకా ఎండు ఖర్జూరాలు, కిస్మిస్, పటుకు బెల్లం ఇలా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. అతి మధురం, సుగంధి పాల, పిప్పళ్ళు, ఉసిరి ఈ చూర్ణాలు, ఎండు ఖర్జూరం కాయల తాలూకు పెచ్చుల చూర్ణం, కిస్మిస్ అన్ని సమానంగా తీసుకొని మిక్సీలో వేయండి. బాగా కలియదిప్పి ఈ మొత్తం ఔషధానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిల్వ ఉంచుకోండి. ఉదయం సాయంత్రం పూటకి ఒక 2 నుంచి 5 గ్రాములు అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 గ్రామ్ వరకు ఈ పొడిని ఒక 100 మిల్లీలీటర్ల పాలకు కలిపి తాగుతూ ఉండండి. 100 మిల్లీలీటర్ అంటే దాదాపుగా ఒక చిన్న గ్లాసు లేదా ఒక కప్పు. ఇక ఇలాంటిది ఇంకొక మంచి ఆహార వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఎండు ఖర్జూరం, బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, పటిక బెల్లం, ఇంకా పాలు ఇలా సిద్ధం చేసుకోండి. ఎండు ఖర్జూరం తాలూకు ఆ పెచ్చులు వీటిని మళ్ళీ తీసుకొచ్చి ఎండించి పొడి చేసుకోవాలి. లేకపోతే పొడి అవ్వదు, అంటే కొద్దిగా ముద్దగా అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇక బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున సిద్ధం చేసుకోండి. పటిక బెల్లం పొడి ఏమో 150 గ్రాములు కలపండి. మొత్తంగా వీటన్నిటిని కలిపి దంచి నిల్వ చేసుకోండి. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా పూటకి 2 నుంచి 5 గ్రాములు అంటే దాదాపు 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ పొడిని 100 మిల్లీలీటర్లు అంటే ఒక కప్పు పాల కలిపి తాగుతూ ఉండండి. దీంతో బరువు ఎక్కుతారు. ఇంకొక వైద్యం మీరు సిద్ధం చేసుకోవాల్సింది బార్లీ గింజలు, నెయ్యి, పాలు, ఇంకా పంచదార ఇలా సిద్ధం చేసుకోండి. బార్లీ గింజల్ని కొద్దిగా నెయ్యి పోసి ముందు వేయించి రవ్వలాగా విసురుకొని రోజు ఒకసారి 50 గ్రాముల మోతాదుగా దీన్ని ఒక 100 మిల్లీలీటర్లు అంటే ఒక కప్పు నీళ్ళకి కలిపేసేసి ఉడికించాలి. ఇప్పుడు 100 మిల్లీలీటర్ల పాలు, 20 నుంచి 30 గ్రాముల వరకు పంచదార కలిపి మళ్ళీ ఉడికించాలి. పాయసంలా చేసుకోవాలి. ఫైనల్గా దీనికి ఒక 5 మిల్లీలీటర్ల నెయ్యి అంటే ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత తింటూ ఉండాలి. దీంతో కూడా చక్కటి బొగ్గలు మీ సొంతం అవుతాయి. ఇంకొక వైద్యం దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది పాలు, తేనె, ఇంకా పటిక బెల్లం ఇలా రెడీ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల వేడి పాలకి 5 మిల్లీలీటర్ల తేనె అంటే ఒక టీ స్పూన్ తేనె, 5 మిల్లీలీటర్ల పటిక బెల్లం పొడి అంటే ఒక టీ స్పూన్ పొడి, అలాగే 5 మిల్లీలీటర్ల నెయ్యి అన్నీ కలిపి తాగుతూ ఉండండి. శక్తివంతమైన టానిక్ల కంటే శక్తివంతంగా ఇది పనిచేస్తుంది. అయినప్పటికీ మీరు ఎమాసియేషన్తో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు కొన్ని ఆయుర్వేద మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు అశ్వగంధ ఘృతం ఒక 2 పూట్ల కూడా పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్లు అంటే దీన్ని దాదాపు ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఈ ఔషధాన్ని 50 మిల్లీలీటర్ల పాలకు కలిపి అంటే అరకప్పు పాలకు కలిపి తాగుతూ ఉండాలి. అలాగే అశ్వగంధ లేహ్యం బాగా పనిచేస్తుంది. శతావరి లేహ్యం కూడా బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా మహిళలకి. కుష్మాండ లేహ్యం బాగా పనిచేస్తుంది, పిల్లలకి బాగా మంచి మెడిసిన్ ఇది. చ్యవన్ప్రాశ్ లేహ్యం ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇది. ఏదైనా ఈ మందుల్లో ఏదైనా సరే 2 పూట్ల పూటకి 5 గ్రాముల ఔషధాన్ని అంటే ఒక టీ స్పూన్ ఔషధాన్ని నోట్లో పెట్టుకొని చప్పరించి 100 మిల్లీలీటర్లు అంటే దాదాపుగా ఒక అరకప్పు నుంచి 1 కప్పు పాలు తాగుతూ ఉండండి. దీంతో క్రమంగా మీరు బరువు పెరుగుతారు. అయినప్పటికీ కూడా మీరు బరువు పెరగకపోతే అప్పుడు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి చూసి దాన్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా మీరు సన్నగా ఉన్నానని నిరాశ నిస్పృహలకు లోనవలసిన పని లేదు. చక్కటి ఈ సురక్షితమైనటువంటి ఈ ఆహార ఔషధాలను వాడుకుంటే మంచి పుష్టిగా తయారవుతారు, బుద్ధిగా తయారవుతారు. మరొక మాటలో చెప్పాలంటే ముద్దుగా తయారవుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది, మా ఎఫర్ట్ ఫలప్రదం అవుతుంది, అంటే రికమెండేషన్స్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్.
శుభం.